నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. అపీల్ టు ఎమోషన్ అంటే జనరల్గా మనం చెప్పే ఆర్గ్యుమెంట్, మనం చెప్పే పాయింట్ని లాజిక్తో నిరూపించవచ్చు, ఎమోషన్తో నిరూపించవచ్చు. చాలా వరకు మనం అపీల్ టు ఎమోషన్ అనేటటువంటి చేస్తూ ఉంటాం. సో అది ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ అని చెప్తున్నారు. అంటే పీపుల్ని విన్ అవ్వడం లేదా ఒక ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడం అనేది లాజిక్ కంటే కూడా ఎమోషన్తో చేసే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి మన లైఫ్లో కానీ జాబ్లో కానీ వీటన్నిటిలో. బట్ అపీల్ టు ఎమోషన్ అనేటటువంటిది అన్ని సందర్భాల్లోనూ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. ఆ ఎమోషన్ని నెగిటివ్ వేలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో అపీల్ టు లాజిక్ అనేది అందరితోనూ చేయలేం. ఎందుకని దానికి సంబంధించిన ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉండాలి ఇలాగా. సో ఎప్పుడు అపీల్ టు ఎమోషన్, ఎప్పుడు లాజిక్ని యూజ్ చేసి ఎదుటి వ్యక్తిని ఒప్పించాలి అన్నది క్లియర్గా తెలుసుకొని ఉండాలి. బట్ మనం మోస్ట్లీ చేసేటటువంటిది ఇది చేస్తుంటాం. అది కొన్నిసార్లు చాలా వరకు నెగిటివ్ వేలో కూడా మనం యూజ్ ఉంటూ ఉంటాం అన్నమాట జనరల్గా. సరే, మరి వాళ్ళకి మన ఆర్టికల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. లాస్ట్ 2 వీక్స్గా మీరు గమనించి ఉంటారు, కొంత ఇర్రెగ్యులర్గా మన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. మేబీ ఇంకొక 2 డేస్ కూడా ఇలాగ ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మనకి 27th 28th ఈ వీడియో తర్వాత అప్లోడ్ అవుతుంది ఇవాళ సాయంత్రం. రైట్, సరే, మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్ టెక్నాలజీ అనే దానికి సంబంధించి రీసెంట్గా మన ఇస్రో అనేటటువంటిది 18 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. వాటిలో ఉండేటటువంటి ఈ శాటిలైట్స్, ఎప్పుడైనా సరే శాటిలైట్ అంటే ఉపగ్రహం, ఈ ఉపగ్రహాలు అనేటటువంటివి గవర్నమెంట్ తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇట్లా వీళ్ళు ఇస్రోకి మనీ ఇచ్చి లాంచ్ చేయమని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో, ఈ PSLV C-51 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, C అంటే కాన్ఫిగరేషన్, 51 అంటే 51వసారి PSLVని తయారు చేయడం అనమాట ఇది. సో PSLV C-51 అని మనం పిలుస్తున్నాం. దీని ద్వారా 18 శాటిలైట్స్ని లాంచ్ చేశాం. వాటిలో అన్నిటికంటే బిగ్గెస్ట్ శాటిలైట్ అమెజానియా, బ్రెజిల్కి సంబంధించినటువంటి శాటిలైట్ అండి. ఎందుకు అమెజానియా అని? అమెజాన్ రివర్ అనేటటువంటిది వాళ్ళ యొక్క మేజర్ ఇంపార్టెంట్ రివర్. సో అమెజానియా 1 అనేటటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఎవరు? బ్రెజిల్. డెవలప్ చేసుకున్న వాళ్ళకి లాంచ్ వెహికల్స్, లాంచ్ స్టేషన్స్ లేవు. అందుకని ఏదో ఒక కంట్రీ దగ్గర నుంచి లాంచ్ చేయమని అడుగుతూ ఉంటుందన్నమాట. శాటిలైట్ని తయారు చేశారు, శాటిలైట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం, మరి ఇదంతా ఉండాలి కదా లాంచ్ వెహికల్ ఇదంతా. సో అందుకని ఇండియా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది, ఇండియా మేము మీకు ఇంత మనీ ఇస్తాము, మీరు మా శాటిలైట్స్ని లాంచ్ చేస్తారా అని చెప్పేసి. మరి మన దగ్గర ఉండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు దీంతో అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. దానికి సంబంధించి మన ఇండియాలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, వెరీ ఇంపార్టెంట్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి ఒక ఏజెన్సీ ఉంది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది మనకి వీటితో కాంట్రాక్ట్స్ సైన్ చేసుకుంటూ ఉంటుంది. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేటటువంటి దాని కింద ఉండే ఒక పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్ అన్నమాట. కార్పొరేషన్ అనేది ప్రతిసారి ప్రైవేట్ది అయ్యి ఉండాల్సిన అవసరం లేదండి. ఇది 100% గవర్నమెంట్దే. గవర్నమెంట్స్ కింద ఉండే ఒక కార్పొరేషన్ కమర్షియల్ ఆపరేషన్స్ చూసుకుంటూ ఉంటుంది. సో ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది బ్రెజిల్కి సంబంధించిన అమెజానియా దీన్ని లాంచ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. వాటితో పాటు ఇండియాకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ శాటిలైట్స్, యుఎస్ఏకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ శాటిలైట్స్ని వాటిని ఇప్పుడు స్లాట్స్ బుక్ చేయడం. మామూలుగా ఇప్పుడు మనకి ఒక బస్సులో ఎలాగైతే స్లాట్స్ని రిజర్వ్ చేసుకుంటాం, అట్లా డిఫరెంట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి ఇది స్లాట్స్ని వీటిని రిజర్వ్ చేసుకొని అగ్రిమెంట్స్ చేసుకొని వస్తుంది. ఆ విధంగా కంప్లీట్గా NSIL ద్వారా మరి దాని యొక్క కస్టమర్స్ కోసం ఈ PSLV C-51 అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. అదేంటి? ఇన్స్పేస్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ అభియాన్ కింద మనకి తీసుకొని రావడం జరిగింది. ఏమని? ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది స్పేస్ ఫీల్డ్లో ఎక్కువ ఎంకరేజింగ్గా ఉండాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్న దాంతో ఇన్స్పేస్ అనేది తీసుకొచ్చాం. అది కూడా కొన్ని రీసెర్చ్ శాటిలైట్స్ ఏవైతే కాలేజెస్ ఇవి డెవలప్ చేశాయో వాటిని ఒక 4ని ఈ ఇన్స్పేస్ అనేటటువంటిది దీని ద్వారా
ఈ ఎన్ఎస్ఐఎల్తో కాంట్రాక్ట్ చేసుకొని వీళ్ళు కూడా లాంచ్ చేయడం జరిగింది. అందుకే ఫస్ట్ టైం కంప్లీట్లీ ఎన్ఎస్ఐఎల్ ద్వారా స్పాన్సర్ చేయబడి ఆర్ ఎన్ఎస్ఐఎల్ అనేటటువంటి దాని కాంట్రాక్ట్ ద్వారా పిఎస్ఎల్వి C-51 ఆపరేషన్ని చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అన్ని శాటిలైట్స్ని ఆర్బిట్లో పెట్టడం జరిగిందనమాట. రైట్, దాని గురించి చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇండియా యొక్క 2021లో మనం చేపట్టినటువంటి మొట్టమొదటి ఇది లాంచ్ అన్నమాట. దీనికి సంబంధించి 19 శాటిలైట్స్ ఓవరాల్గా, ఇందాక నేను 18 అని చెప్పినట్టున్నాను, ఓవరాల్గా 19 అండి. 19 శాటిలైట్స్ అనేటటువంటి వాటిని లాంచ్ చేశాము. వాటిలో 13 యుఎస్ఏవి, 5 వచ్చేటప్పటికి మన ఇండియాకి సంబంధించినవి, 1 వచ్చేటప్పటికి బ్రెజిల్కి సంబంధించినటువంటి అమెజానియా అనేటటువంటిది అనమాట. ఆ విధంగా మొత్తము లాంచ్ చేయడం జరిగింది. పిఎస్ఎల్విని ఉపయోగించి లాంచ్ చేసినటువంటి 53వ ఆపరేషన్ ఇది. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి 78 సార్లు ఈ విధంగా స్పేస్ ప్రయోగం అనేటటువంటి మనం చేసాం. అంటే ఇది 53 సార్లు అయితే మిగిలినవన్నీ ఎంతో చేసినట్టు? మిగిలినవి మనకి జిఎస్ఎల్వి అనేది ఇంకొకటి ఉంటుంది, లాంచ్ వెహికల్, వాటి ద్వారా చేసినట్టు అనమాట. సతీష్ ధావన్ శాటిలైట్ అనేటటువంటి దాన్ని, రైట్, మనం ఇందాక ఇన్ స్పేస్ అన్నామా, దాని యొక్క దాంతో ఇదిగోండి సతీష్ ధావన్ శాటిలైట్ అనేటటువంటి దాన్ని చెన్నై బేస్డ్ స్పేస్ కిడ్స్ ఇండియా అనేటటువంటిది ప్రైవేట్ ఇదనమాట, స్టూడెంట్స్ దాన్ని బిల్డ్ చేశారు. సో దానిపైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ కూడా దాని మీద ఉందన్నమాట. రైట్, ఆ విధంగా వీటన్నిటిని లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అమెజానియా మిషన్ లేదా పిఎస్ఎల్వి C-51 అని మనం దాన్ని పిలుస్తాం. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క డెడికేటెడ్ అంటే కంప్లీట్లీ దాని కస్టమర్స్ కోసమే ఈ మిషన్ అనేటటువంటి చేపట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రైవేట్ సెక్టార్ రోల్ అనేటటువంటిది స్పేస్లో పెరుగుతూ ఉంది కమర్షియల్ ఏరియాలో అన్నటువంటి దానికి ఇది ఒక ఇండికేషన్గా మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయరే ఆత్మనిర్భర్ కింద ప్రైవేట్ సెక్టార్ని పెంచేందుకోసం ఎన్నో రకాల మెజర్స్ అన్నాము. మరి దాంట్లో ఒక ఫస్ట్ స్టెప్గా మనం పిఎస్ఎల్వి C-51ని పేర్కోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి నాగాల్యాండ్ అక్కడ ప్రిడామినెంట్లీ మనకి నాగా అనే డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు. సో నాగాల్యాండ్ అనేటటువంటిది పనిష్మెంట్గా, మామూలుగా ఇంతకుముందు అక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఇదిగో ఇట్లా ఒక చిన్న గుడిసెలాగా వీటితో వేసేసి ఇవన్నీ ముళ్ళ కంపలు అనమాట. సో దాని దగ్గరగా ఉంటే దూరద పెడుతూ ఉంటుంది, దాంట్లో ఒక రోజు కానీ అట్లా కట్టేసేవాళ్ళు. సో అలాంటిది మళ్ళీ వాళ్ళు ఆ ప్రాక్టీస్ అనేది మొదలు పెడుతున్నారు అని చెప్తున్నారు. జిఎస్కి ఇది మనకి ఇంపార్టెంట్ కాదండి. ఎవరైతే స్టూడెంట్స్ ఆంథ్రోపాలజీ చదువుతున్నారో మీరు ఒక్కసారి ఇలాంటివి చదువుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంటుంది ఆంథ్రోపాలజీలో. దాంట్లో వివిధ ట్రైబల్స్ వివిధ రీజన్స్లో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, పొలిటికల్ ఆంథ్రోపాలజీ అన్న టాపిక్లో ఇది చదివి పెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా గవర్నమెంట్ అనేది సోషల్ మీడియా రూల్స్ అనే దాన్ని నోటిఫై చేసింది. ఆ కంటెక్స్లో మనకు చాలా ఆర్టికల్స్ వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి జిస్ట్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్, గవర్నమెంట్ అనేటటువంటిది రీసెంట్గా లాంచ్ చేయబడినటువంటి ఇంటర్మీడియరీ గైడ్లైన్స్, ఇవి గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగిందండి. చూడాలి, ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అనే దాన్ని రీసెంట్గా గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. అది చెప్తూ యూజర్స్ యొక్క రైట్స్ని, సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసే యూజర్స్ యొక్క రైట్స్ని, రెస్పాన్సిబుల్గా ఇంటర్నెట్ ఫ్రీడమ్ని వాడుకోవాలి అన్న ఈ 2 ఉద్దేశాలతో ఈ గైడ్లైన్స్ని తీసుకొని రావడం జరిగిందండి. ఫస్ట్ మనం కనుక గమనించి చూస్తే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అనానమస్గా ఉంటారు, ఫేక్ అకౌంట్స్ ఎన్నో క్రియేట్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటారు. సో ఏది ఫేక్ ఏది రియల్, ఫస్ట్ ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. రెండోది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్న ఉద్దేశంతో రకరకాలుగా హేట్ స్పీచెస్, కమ్యూనిటీస్ మధ్య డివిజన్స్ క్రియేట్ చేసేలాగా రకరకాలైనటువంటి స్పీచెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఆ ప్లాట్ఫామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి, ఆ ప్లాట్ఫామ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటిని రిమూవ్ అనేటటువంటి చేయట్లేదు. ఇలాంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి అన్న ఆ కంటెక్స్ట్లో మనకి ఈ గైడ్లైన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, దానికోసం అని చెప్పేసి ఎవరైతే వాలంటరీగా తమ అకౌంట్స్ వెరిఫై చేయించుకోవాలి అనుకుంటారో ఆ వెరిఫికేషన్ అనేటటువంటి చేసుకోవచ్చు. ఎక్కడైతే సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అని అంటారో, సో వాళ్ళకి గవర్నమెంట్ కనుక ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇదిగో
ఈ విధమైన సిచ్యువేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ని తీసేయండి, ఇలాగా ప్రయర్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే అప్పుడు ఆ ఇంటర్మీడియరీస్ అనేటటువంటివి ఆ ఇన్ఫర్మేషన్ని తీసేయాలి. ఇదిగో ఒకవేళ వాళ్ళ అకౌంట్ తీసేయాలి, వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేయాలి, లేదా వాళ్ళ కమెంట్స్ తీసేయాలన్నప్పుడు ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇదిగో ఈ విధమైన కంటెక్స్లో మీకు ఈ అకౌంట్ మేము తీసేస్తున్నామనో లేదా ఈ కమెంట్ తీసేస్తున్నామనో చెప్పాలి. నెక్స్ట్ అన్లాఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ వాళ్ళ అన్లాఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ అనేటటువంటి అప్రోచ్ అవ్వగానే 24 గంటల లోపల అది తీసేయాలి. 3 మంత్స్ లోపే ఈ గైడ్లైన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇది ఇక్కడ చెప్తున్నవి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందామా దీని గురించి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటిది ఇందాకన్నట్టు ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ అనేవి ప్రపోజ్ చేసింది. దాని కింద సెక్షన్ 79 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 79 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము. దాని కింద ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ అనేటటువంటిది దేనికి సంబంధించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది కానివ్వండి, లేదా ఓటీటీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ, ఆహా ఇలాంటివన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా కంటెంట్ అనేటటువంటి వాటికి సంబంధించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. దేని ప్రకారం, సెక్షన్ 79 ప్రకారం. ఇప్పుడు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాశాను అనుకోండి, నేను రెస్పాన్సిబుల్, ఫేస్బుక్ కాదు. ఆ విధంగా ప్రొటెక్ట్ చేసేదే ఈ సెక్షన్ 79. సెక్షన్ 79 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఏం చెప్తుందంటే, వాళ్ళు డ్యూ డెలిజెన్స్, సరైనటువంటి డెలిజెన్స్ అంటే జాగ్రత్తలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్ని పాటిస్తే వాళ్ళు దాంట్లో పోస్ట్ చేసిన కంటెంట్కి రెస్పాన్సిబుల్ కాదు అన్నటువంటిది ఇంతకుముందు ఉన్నటువంటి గైడ్లైన్స్. మరి వాటిని ఏం చేశారు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నవి ఒక గ్రీవాన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఏదైనా కంప్లైంట్ వస్తే 24 గంటల లోపు అది సాల్వ్ చేయగలగాలి. వాలంటరీ వెరిఫికేషన్, ఇందాకన్నామా యూజర్స్కి వాలంటరీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నవి కోర్టు కానీ గవర్నమెంట్ కానీ, ఇదిగో ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అసలు వచ్చింది, లెట్సే ఎవరో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారండి, దానివల్ల చాలా డ్యామేజ్ అయింది, సుప్రీంకోర్టు హైకోర్టు ఏదో కోర్టు అసలు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, ఎవరు ఫస్ట్ దీన్ని పోస్ట్ చేశారని అడిగినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చెప్పాలి. గ్రీవాన్స్ రిడ్రెసల్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలి. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్ ఇవి ఇండియన్ కంపెనీస్ కాదు కదా, కానీ గ్రీవాన్స్ రిడ్రెసల్ ఖచ్చితంగా ఇలా ఉండాలి. మంత్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రూల్స్ని ఎలా పాటిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ని సెండ్ చేయాలి గవర్నమెంట్కి. ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వీటిలో కంటెంట్లో న్యూడిటీ, మార్ఫ్డ్ పిక్చర్స్ ఇలాంటివి ఉంటాయి, ఓటీటీలోనే కాదు సోషల్ మీడియాలో, వాటిని 24 గంటల్లోపు రిమూవ్ చేయాలి. ఈ విధంగా కొన్ని సోషల్ మీడియా రెగ్యులేషన్ తీసుకొచ్చారు. బాగానే ఉంది, మంచిదే కదా, బాగానే అనిపిస్తుంది. ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ తెలుసుకుందామా దీనికి సంబంధించి. ఫస్ట్ చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇందాకన్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫస్ట్ ఆరిజినేటర్ ఎవరు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మొదలైంది అన్నది చెప్పాలి. సో ఆ కంటెంట్ అక్కడ యాంటీ నేషనల్ కంటెంట్ అనుకోండి, ఎవరు ఆరిజినేటర్, ఫస్ట్ ఎవరు పోస్ట్ చేస్తారని చూడాలి. గ్రీవాన్స్ ఆఫీసర్ ఉండాలి. కంప్లైంట్స్ 15 రోజుల లోపల సాల్వ్ చేయాలి. కంటెంట్ రిమూవ్ చేయమంటే 24 గంటల లోపల రిమూవ్ చేయాలి. మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్ అనేటటువంటిది ఇదంతా ఫైల్ చేయాలి. డిజిటల్ న్యూస్ అనుకోండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేబుల్ టీవీ నెట్వర్క్స్ వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ అనేటువంటివి డిజిటల్ న్యూస్ యాప్స్కి కూడా వర్తిస్తాయి. ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అనేటటువంటిది ఉండాలి. మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అనేటటువంటిది ఈ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద ఒక ఓవర్సైట్ మెకానిజం పెడుతుంది. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ కంటెంట్ని అంటే యూనివర్సల్, అడల్ట్ అని ఇలాగా సర్టిఫికేషన్ మూవీస్కి ఎలా ఇస్తారో అలా ఇవ్వాలి. పేరెంటల్ లాక్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఉండాలి. 13 years లోపల ఉన్న పిల్లలు చూసే కంటెంట్ పేరెంటల్ లాక్స్ ఉండాలి. ఏజ్ వెరిఫికేషన్ మెకానిజం అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి అడల్ట్ కంటెంట్కి. సో ఈ విధంగా కొన్ని చూడండి, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ ఇంటర్మీడియరీస్ అంట. అవి ఖచ్చితంగా లీగల్గా, ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి కంటెంట్ని తీసేయాలి గవర్నమెంట్ అడిగితే, కానీ అది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీగా 24 గంటల లోపు తీసేయాలి. ఇదిగోండి, ఏ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఇండియన్ సెక్యూరిటీ, సావర్నిటీ థ్రెట్ చేసినా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినా,
అబ్సీనిటీ, పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఇలా ఏది ఉన్నా సరే వాటికి సంబంధించి దాంతోపాటు ఏదైనా కాపీరైట్ రూల్స్ వీటిని వైలేట్ చేసేలాగున్నా వాటన్నిటిని తీసేయాలి. 36 అవర్స్ లోపు తీసేయాలి. 24 అవర్స్ అనేది ప్రిఫరబుల్. ఆ తర్వాత ఈ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే 72 గంటల లోపు వాళ్ళకి సోర్స్ అనేటటువంటిది ఐడెంటిఫై చేసి సైబర్ సెక్యూరిటీ వీళ్ళకి అప్పగించాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ ఆఫీసర్ ఉండాలి. 15 డేస్ లోపల సిచ్యువేషన్ని దీన్ని మొత్తం చూడాలి. ఇంతవరకు గైడ్లైన్స్ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. దాని పేరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సరే, నేను ఒక కంటెంట్ పోస్ట్ చేశాను, అది అబ్జెక్షనబుల్ కంటెంటా కాదా అని ఇప్పుడు ఎవరు చెప్తారు? గవర్నమెంట్, సైబర్ సెక్యూరిటీ వీళ్ళు చెప్తారు. సో అది లెట్స్ ఏదైనా ఒక యాక్టివిస్టులు లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు అనుకుందాం, వాళ్ళ కంటెంట్ని మరి తీసేయమని అడగచ్చు కదా. సో అలాంటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పోయినట్టేనా? దాంతోపాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దానికి సంబంధించి రైట్ టు ఫ్రీడమ్, ప్రెస్ ఫ్రీడమ్ కానివ్వండి, ఈ రైట్ టు ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటిది పోయినట్టేనా? సో ఈ రెండు అనేటటువంటిది బ్యాలెన్స్ చెయ్యాలి ఖచ్చితంగా సెక్యూరిటీ వీటితో. గైడ్లైన్స్ మంచివి, కానీ అసలు ఒక సైబర్ సెక్యూరిటీ లా ఉందా మనకి ఇండియాలో? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉంది, కానీ ఓన్లీ సైబర్ థ్రెట్స్ని డీల్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ యాక్ట్ ఉందా? లేదు. ఇండివిజువల్స్ యొక్క డేటాని డేటా యొక్క ప్రైవసీ, ఇప్పుడు గవర్నమెంట్ అడగగానే ఆ ఇన్ఫర్మేషన్ తీసేయాలి, గవర్నమెంట్ అడగగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సోషల్ మీడియా కంపెనీస్. మరి ప్రజల యొక్క ప్రైవసీ సిచ్యువేషన్ ఏంటి? డేటా ప్రైవసీ లా అనేటటువంటిది ఉందా? ఒక డేటా ప్రైవసీ చట్టం లేదు, ఒక సైబర్ సెక్యూరిటీ చట్టం లేదు. అలా లేకుండా గవర్నమెంట్ అనేటటువంటిది బిగ్ గవర్నమెంట్ అని మీరు ఇందాక హెడ్డింగ్లో చూశారు. గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెంచుకునేందుకు గాను ఇలాంటి మెజర్స్ తీసుకొని రావడము అంటే అది కాన్స్టిట్యూషనల్గా ఇవ్వబడినటువంటి ఈ హక్కుల్ని తీసివేయడమే. ప్యారలల్గా యూజర్స్ యొక్క హక్కుల్ని, ఇప్పుడు గవర్నమెంట్ చేతికి ఎక్కువ పవర్ వచ్చింది, కానీ మన పరిస్థితి ఏంటి? యూజర్స్ పరిస్థితి ఏంటి? డేటా ప్రైవసీ చట్టాలు తేవాలి, సైబర్ సెక్యూరిటీ చట్టాలు తేవాలి. వీటన్నిటి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేక్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉన్నాయి, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో ఇలాంటివన్నీ రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కాంప్రిహెన్సివ్గా అడ్రస్ చేయకుండా ఓన్లీ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ చేతులకు ఎక్కువ పవర్ వచ్చేలాగా చేసుకోవడం అనేటటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీలో రిగ్రెసివ్ అంటే వెనకబాటు మెథడ్గా మనం చెప్పచ్చు. కొన్ని మెజర్స్ ఇక్కడ చెప్పినవి నీడెడ్, ఎస్ ఇవన్నీ నీడెడే, కానీ అవి ఒక బ్యాలెన్స్ అనేవి క్రియేట్ చేయాలి. వీటితో పాటు డిస్క్రిషనరీ పవర్ ఎక్కువగా ఉంటే దాన్ని మిస్యూజ్ చేసుకునే హక్కే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించి నేషనల్ సైన్స్ డే. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 ఏ రోజైతే మనకి రామన్ ఎఫెక్ట్ అంటారు, సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి దాన్ని కనుగొన్నటువంటి ఆ రోజుని మరి దానికి గాను ఆయనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. ఆ కనుక్కున్నటువంటి ఆ రోజుని నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇండియాలో ఈ నేషనల్ సైన్స్ డేని దృష్టిలో పెట్టుకొని సైన్స్ అనేటటువంటిది, సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటిది పెంచుకోవాలి అంటున్నారు. రీసెంట్గా మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటటువంటిది కానివ్వండి, లేదా సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020 కానివ్వండి, వీటిలో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలి అన్నటువంటి థీమ్స్ అయితే ఉన్నాయి. వాటిని ఇంకా గుర్తిస్తూ, వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తూ బేసిక్ సైన్సెస్లో చిన్నప్పటి నుంచే ఇప్పుడు చూడండి ఎంతమంది రీసెర్చ్ ఫీల్డ్ వైపు వెళ్తున్నారు. ఇండియన్స్లో సంఖ్య తక్కువగా ఉంది. ఎన్ని పేటెంట్స్ ఫైల్ అవుతాయి? సంఖ్య తక్కువగానే ఉంది. ఎంత అమౌంట్ R&Dకి స్పెండ్ చేస్తున్నాం? తక్కువగానే ఉంది. సో ఇన్నోవేషన్ వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు పిల్లల్ని ఎస్పెషల్లీ చిన్న ఏజ్లోనే ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది, వాటన్నిటిని అందరికీ రీచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మరి ఇయర్ యొక్క సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్స్ మీద ఏ విధంగా సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ డిపెండ్ అయి ఉంటుంది అన్నది ఇయర్ యొక్క థీమ్. మరి ఇక్కడ మనం గమనించి చూస్తే మన నేషనల్ సైన్స్ డే గురించి చూసేటప్పుడు మన సివి రామన్ గారి గురించి తెలుసుకుందాం. సివి రామన్ ఎఫెక్ట్ అని అంటున్నాం. సో రామన్ స్కాటరింగ్ అనేటటువంటి దాన్ని 1928లో కనుగొన్నారు.
దానికి గాను 1930లో నోబెల్ ఫిజిక్స్ అనేది ఆయనకు లభించడం జరిగింది. ఇండియా యొక్క హైయెస్ట్ ఆనర్ అయినటువంటి భారతరత్న కూడా ఆయనకు లభించడం జరిగింది. ఫిబ్రవరి 28 రోజున రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేశారు. అందుకని ఆ రోజున మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సైంటిఫిక్ టెంపర్ అనేది పెంచడం దేంట్లో పార్ట్ అండి, డిపిఎస్పి. దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్, సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అనేది స్పెసిఫిక్గా దీంట్లో మెన్షన్ చేసింది. సో సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్ని పెంచుతూ దేశాన్ని పురోగతి వైపుగా ముందుకు తీసుకెళ్ళాలి మనమే, అది మనందరి మీద ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. రీసెంట్గా ఏమైంది, యుఎస్ఏకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంట. సో మనకి రా అనేటటువంటిది ఏదైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అంతా వీళ్ళకి సిఐఏ అనమాట. సో సిఐఏ అనేటటువంటిది రీసెంట్గా కొంత ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని డీక్లాసిఫై చేసింది. క్లాసిఫై అంటే ఏంటి, ఇంకా వాటిని బయట పబ్లిక్ అవైలబుల్గా ఉంచరు. డీక్లాసిఫై అంటే అవైలబుల్గా ఉంచడం. సో ఇంటెలిజెన్స్ని డీక్లాసిఫై చేసింది. దాంట్లో తేలిన విషయం ఏంటి అంటే 2018లో యుఎస్ఏకి సంబంధించినటువంటి రెసిడెంట్ అంటే వాళ్ళ సిటిజన్ కాదండి, జమాల్ ఖషోగి అనేటటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్. సో అతను వాళ్ళ యొక్క యుఎస్ఏ యొక్క రెసిడెంట్ అనమాట. అయితే అతను టర్కీలో ఉన్నారు. టర్కీలో ఉండేటటువంటి అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, సౌదీ అరేబియా. అయితే టర్కీకి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క కాన్సులేట్లో ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆ కాన్సులేట్లోనే ఇప్పుడు మనకు చూడండి, ఒక్కొక్క కంట్రీలో వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీస్, కాన్సులేట్స్ అంటూ ఉంటాం కదా, వాటిని సెటప్ చేస్తారు. దీంట్లోకి వెళ్ళేసి బయటికి రాలేదు. సో ఏమైందా అని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, కొంతమంది ఆ కాన్సులేట్ లోపలే అతన్ని చంపేసి అతని బాడీ అనేది బయటికి రాకుండా యాసిడ్లో ఎముకలు కూడా కరిగిపోయేలాగా బాడీని మాయం చేశారు. ఏది, కాన్సులేట్లోనే. టర్కీలో ఇదంతా జరిగింది. కానీ టర్కీ పోలీసులు లోపలికి వెళ్ళి చూడలేరు. ఎందుకని, ఈ ఎంబసీస్కి వీటికి ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. సో అట్లా కాంట్రవర్సీ అదంతా అయిన సందర్భంలో సౌదీ అరేబియా యొక్క ప్రిన్స్ ఇతనే చేయించారు అన్నది అప్పట్లో వచ్చిన విషయం. లేదు, నేను చేయించలేదు అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. కానీ రీసెంట్గా సిఐఏ యొక్క ఫైల్స్ ఏమని చెప్పాయి, సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ప్రిన్స్కి తెలుసు ఇది. సో ఆయన చెప్పిన దాని ప్రకారమే జరిగింది అని చెప్పేసి సిఐఏ యొక్క ఇంటెలిజెన్స్ చెప్పడం జరిగింది. ఒకసారి అది చూద్దాం. ఇక్కడ గమనించండి, జమాల్ ఖషోగి. సో ఇతను అక్కడ కాన్సులేట్లోకి టర్కీలోని ఇస్తాంబుల్లో వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత అతను కనిపించలేదు. సో అతను డిసప్పియర్ అయ్యారు. కానీ ఆ పర్టికులర్ కాన్సులేట్ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోయారన్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా కూడా చూస్తే అతన్ని ఆ కాన్సులేట్ లోపలే మర్డర్ చేశారు అని టర్కిష్ పోలీస్ అనేవాళ్ళు బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. టర్కీ ప్రెసిడెంట్ అయినటువంటి రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియానే ప్లాన్ చేసి మరీ అతన్ని చంపేపించింది. ఎందుకంటే ఈ జమాల్ ఖషోగి అనే అతను సౌదీ అరేబియాని క్రిటిసైజ్ చేస్తూ ఎన్నో ఆర్టికల్స్ అవంతా రాస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ దేశం వదిలిపెట్టొచ్చి మరి యుఎస్ఏలో ఉంటూ న్యూస్ ఆర్టికల్స్ వీటిని రాయడం మొదలుపెట్టారు, ఈ కింగ్డమ్కి అగెయిన్స్ట్గా అనమాట. సో ఆ తర్వాత సౌదీ అరేబియా కూడా అవును, అతను కాన్సులేట్ లోపలే చనిపోయారు అని చెప్పేసి రివీల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో వీళ్ళు 11 మంది అని చెప్పారు. సిఐఏ రిపోర్ట్ అనేటటువంటి చెప్పింది మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఈ సౌదీ యొక్క ప్రిన్స్ అతనే రెస్పాన్సిబుల్ అని. లేదు, నేను అసలు ఏం చేయలేదు అని చెప్పారు. మాకు ఇంటెలిజెన్స్ ఉంది అని వీళ్ళు చెప్పినా కానీ లేదన్నారు. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని డీక్లాసిఫై చేసి చూస్తే క్లియర్గా ఇతనే. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ యాక్టివిటీకి ఖచ్చితంగా అతను పర్మిషన్ ఇస్తేనే జరుగుతాయి, అతని పర్మిషన్ లేకుండా ఇలాంటి డెసిషన్స్ జరగవు అని ఆ ఇంటెలిజెన్స్లో ఉంది. సరే, ఉంది కదా, అయితే ఇప్పుడు ఏమవుతుంది? మామూలుగా మనం చూస్తే ఆ ఏరియాలో గల్ఫ్ రీజన్లో యుఎస్ఏ, సౌదీ అరేబియా అనేటటువంటివి క్లోజ్ ఫ్రెండ్స్. మరి సౌదీ అరేబియా ఆ ప్రాంతంలో పవర్ని పెంచుకోవడానికంటూ రకరకాలుగా మెజర్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యెమెన్లో ఉండేటటువంటి ఆ వార్ సిచ్యువేషన్ అగ్రివేట్ చేసే దాంట్లో ఇప్పుడు సౌదీ అరేబియా అనేటటువంటిది ఉంది.
దాంతోపాటు రీజనల్ ఇదేని చెప్పేసి రకరకాల ఫండింగ్స్ అనేటటువంటివి చేస్తూ ఉంటుంది. రాడికల్ ఇస్లామిక్ ఈ ఫండింగ్ అనేది కూడా సౌదీ చేస్తూ ఉంది. సిరియాలో ఇలా రకరకాల ప్లేస్లో అది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇరాన్ అనేటటువంటిది పవర్గా ఎదగకుండా ఉండడానికి ఇది ఉంది. సో యుఎస్ఏ సౌదీ అరేబియా రిలేషన్స్ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి. అవన్నీ చేస్తుందని యుఎస్ఏకి కూడా తెలుసు, కానీ దాంట్లో బాగా క్లోజ్గా ఉంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే పాలసీని రీఅలైన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. బట్ యుఎస్ఏ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే అదే చేస్తుందండి. మోస్ట్లీ ఇప్పటివరకు హిస్టారికల్గా మనకు ప్రూవ్ అయింది ఏంటి, తను వాల్యూస్ కంటే కూడా యుఎస్ఏ తన యొక్క ఇంట్రెస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరితో ఉంటే తనకు బెనిఫిట్ అన్నదే యుఎస్ఏ చూసుకుంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ వల్ల ఏం మారదు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. మామూలుగా అయితే యుఎస్ఏ మేము హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాం, మేము డెమోక్రసీని ప్రొటెక్ట్ చేస్తాం, ఇలాంటి వాటిని క్రిటిసైజ్ చేస్తామంటుంది. మరి యుఎస్ఏ యొక్క రెసిడెంటే అక్కడ చనిపోయింది, అయినా సరే పెద్దగా ఏం మార్పు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా శ్రీలంక రిలేషన్షిప్ అన్నదానికి సంబంధించి శ్రీలంక యొక్క ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది ఫామ్ అయ్యి ఓవరాల్గా మనకి 70 years అయింది. కాబట్టి ఆ కంటెక్స్లో ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ని వీటిని కూడా పిలవడం జరిగిందనమాట, ఎయిర్ షో లాంటి దాంట్లో. రీసెంట్గా మీరు చూసే ఉంటారండి, మనకి పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ శ్రీలంకను విజిట్ చేసినప్పుడు ఆయన యొక్క పార్లమెంటరీ స్పీచ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది లాస్ట్ మినిట్లో. ఎందుకు, ఇండియా ఎక్కడ హర్ట్ అవుతుందో అని చెప్పేసి. రెండోది, చైనా యొక్క వ్యాక్సిన్ హోల్డ్లో పెట్టేసి ఇండియా యొక్క వ్యాక్సిన్ని మేము పర్చేస్ చేసుకుంటాము అని చెప్పారు. ఎందుకని, ఒకటి సేఫ్, రెండోది ఇండియా అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇండియా కూడా ఏం చెప్పింది, మాకు శ్రీలంక అనేటటువంటిది డిఫెన్స్ రిలేషన్స్లో ప్రయారిటీ 1 country అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇద్దరు కూడా ఎందుకు ఒకరినొకరిని పోగొట్టుకుంటే ఇలా ఉన్నట్టు, రీసెంట్గా ఈస్ట్ కొలంబో టెర్మినల్ అనేది క్యాన్సిల్ చేయడం కానీ, ట్రింకోమలి అనేటటువంటి ఈ ప్రదేశంలో ఆయిల్ ఏవైతే ఆయిల్ బ్యారెల్స్ ఇవి ఉన్నాయో వాటికి సంబంధించి అది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మనం బాగా హర్ట్ అయ్యాం. దాంతో పాక్ బే అంటాం, పాక్ బే అనేటటువంటి ఈ ప్రదేశం ఇండియా చైనా మధ్య ఉన్నటువంటి దాంట్లో చైనీస్ కంపెనీకి ఇచ్చినటువంటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు దాన్ని క్యాన్సిల్ చేసింది శ్రీలంక. సో ఇలాగా ఒకరిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మళ్ళీ వెళ్ళి చైనా దగ్గర ఎక్కువ మొత్తం అప్పు తెచ్చుకుంది. ఈ ఒక్క 1 weekలోనే ఇన్ని విషయాలు జరిగాయండి. సో ఈ విధంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఏదైతేనేమి, మరి ఇండియాకి శ్రీలంక ఇంపార్టెంట్, శ్రీలంకకి ఇండియా ఇంపార్టెంట్, దాంట్లో ఇంకొక డినైల్ అనేది లేనే లేదు. సో అలాంటి కంటెక్స్లో మరి ఏ విధంగా ఈ 2 దేశాలు ముందుకెళ్తాయి చూడాలి. ప్రస్తుతానికి జరుగుతున్న విషయాలు అయితే ఇవన్నమాట. దీనికి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో మనం చేయడం జరిగిందండి. ఒకవేళ ఎవరన్నా మీరు చూడని వాళ్ళు ఉంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ మనకి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని దాంట్లో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ స్విస్ న్యూట్రాలిటీ అంటున్నారు. స్విట్జర్లాండ్ అనేటటువంటిది తమ యొక్క పొలిటికల్గా వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి విధానం ఏంటి, న్యూట్రాలిటీ అంటే ఎవరి సైడు కూడా వెళ్ళదు. మనకి నాన్ అలైన్డ్ మూమెంట్ ఎలా ఉంది, ఇండియా అనేటటువంటిది NAM అంటాం, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని. అప్పట్లో కోల్డ్ వార్ పీరియడ్లో, కోల్డ్ వార్ అంటే ఏంటి ఇంతకీ, USSR అనేటటువంటిది ఉండేదండి. USSR ఇప్పుడు లేదు, డిసింటిగ్రేట్ అయిపోయింది. USSR మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోల్డ్ వార్ అంటాం. సో ఈ టైంలో వీళ్ళ వైపు వెళ్తే వీళ్ళు మాట్లాడరు, వాళ్ళ వైపు వెళ్తే వీళ్ళు మాట్లాడరు. అందుకని న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేసేది. మనం కూడా ఇండియా చాలా కంట్రీస్ అనేటటువంటివి నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే దాని కింద న్యూట్రాలిటీని మెయింటైన్ చేశాము. న్యూట్రాలిటీ కంటే కూడా మనం చేసింది ఓకే, ఈ పాలసీ వీళ్ళది బాగుంది, వీళ్ళతో అలైన్ అవుతాం, వీళ్ళ దాంట్లో జస్టిస్ ఉంది, వీళ్ళతో అలైన్ అవుతాం, అలా ఉండేవాళ్ళం. స్విట్జర్లాండ్ అనేది న్యూట్రాలిటీని ఫాలో అయ్యాము. ఇప్పుడున్న పరిస్థితులు అది బెస్ట్ అంటున్నారనమాట. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితులు బెస్ట్ అండి, 1991కే కోల్డ్ వార్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు ఏం పని, మళ్ళీ USA చైనా మధ్య ఒక విధమైనటువంటి కోల్డ్ వార్ అనేది మొదలైంది. ఒక చైనానే కాదు, ఇప్పుడు రష్యా కూడా కొంతవరకు అంత పవర్ఫుల్ కాదు, ఇంతకుముందు USSR అంత పవర్ఫుల్ కానప్పటికీ రష్యా కూడా ఒకటి ఇదిగా మారింది. అలాంటి కంటెక్స్లో ఈ పాలసీ అనేటటువంటిది, స్విట్జర్లాండ్ యొక్క పాలసీ అనేటటువంటిది మిగిలిన వాళ్ళు ఫారిన్ పాలసీలో ఫాలో అవ్వచ్చు. డిజిటల్ డొమైన్
ఇదిగో న్యూట్రాలిటీ అంటే డిజిటల్ డొమైన్, ఎవరిని కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం అనమాట. సో ఆ విధంగా ఉండేటటువంటిది మిగిలిన వాళ్ళు కూడా పాటించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మేము ఇలా న్యూట్రల్గా ఉన్నాం కాబట్టే మా కంట్రీలో చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. అవునా కదా? అంటే స్విట్జర్లాండ్ చిన్న కంట్రీ అయినా సరే ఎందుకంత గ్రో అయినట్టు? మేము పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వము, న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తాము అందుకని అని అంటున్నారు అనమాట. సరే, అవి మన ఆర్టికల్స్. ఇది మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాసేందుకు ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.